హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో చేపల పులుసుని ఎంతో పర్ఫెక్ట్గా, టేస్టీగా, రుచిగా ఎలా వండాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. చేపల్ని ఉప్పు నిమ్మకాయతో శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. కూరలోకి కావాల్సినవండి: టమాటా పేస్టు, ఉల్లిపాయ పేస్టు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆవాలు, మెంతులు, అల్లం పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి. చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. కర్రీలోకి ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, కొంచెం ఆవాలు వేసుకోవాలి, కొన్ని మెంతులు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. సేపు మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలండి. టమాటా పేస్ట్ వేసుకున్నాక పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి, కొంచెం పసుపు చేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. మూత పెట్టుకుని 5 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలండి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలండి. వాసన పోయేదాకా కలుపుకోవాలండి. గ్యాస్ మీడియంలో పెట్టుకుని కాసేపు మగ్గనిచ్చుకోవాలండి. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి. ఇప్పుడు చింతపండు పులుపు యాడ్ చేసుకుందామండి. చింతపండు వాటర్ ఇలా మరగనిచ్చుకోవాలండి. చింతపండు మరిగిన తర్వాత అండి చేప ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు కర్రీని ఇలా 2 వైపులా క్లాత్ తీసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. లాస్ట్గా కొంచెం ఫిష్ మసాలా వేసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ చేపల కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.